హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో ది మోస్ట్ అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. అయితే ఆయన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికీ కూడా ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉంటే ఆయన ఇప్పటికీ వార్తలలో ఎక్కువగా ఆయన పేరు అయితే ప్రస్తావన అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే రీసెంట్గా ఆయనకి సంబంధించి కొత్త వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అవేంటనేది చూద్దాము. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడైతే ముగిశాయో అప్పటి నుంచి కూడా ఇటు 1.5 మంత్ అయిపోయిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిన ఒక 15 డేస్కి అనుకుంటా ఆయన దానికి సంబంధించి మాట్లాడడం. సెకండ్ డే నుంచి కూడా ఏం చేశారు అంటూ కంటిన్యూస్గా దాని గురించి మాట్లాడడంతో అసలైన ప్రాబ్లం ఏంటి అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అలాగే ఇటు హత్య రాజకీయాలు జరుగుతున్నాయని, అటు రషీద్ని చంపిన దానికి సంబంధించి ఇంకా దానిపైన ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయలేదని, ఇలా వీటన్నిటికీ సంబంధించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగే 31 హత్యలు జరిగాయని, అదేవిధంగా 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, 1000కి పైగా ఎంతో మందికి పైన జాళ్లు జరిగాయని, అలాగే వినుకొండలో రషీద్కి సంబంధించి ఆయన పైన హత్య చేశారని, ఆయన సూసైడ్ చేసుకున్నప్పటికీ అక్కడ జరిగిన వాతావరణానికి సంబంధించి అది క్లారిటీ వచ్చినప్పటికీ కూడా ఆయన మాట్లాడుతూ ఉండడము. అయితే దీనికి సంబంధించి ఆయనకి ప్రతి ఒక్క విషయంలో అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమీ హెల్ప్ లేకపోవడంతో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకున్న విధంగానే నాకు న్యాయం కావాలి అంటున్న సందర్భంలో అప్పుడే నాగబాబు సీన్లోకి ఎంటర్ అయ్యి ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, అయితే అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆయన కొంచెం నిశితంగా ప్రవర్తిస్తున్నారని, అదేవిధంగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి, ఆయన బిహేవ్ చేసే విధానానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. జనసేనకి సంబంధించి అటు కార్యదర్శిగా ఆయన అలాగే జనసేనకి చాలా సపోర్టివ్గా ఉన్న వ్యక్తి నాగబాబు అని చెప్పొచ్చు. అయితే శవ రాజకీయాలు చేసిన మీకంటే ఎక్కువగా మాకేం తెలుస్తుంది అనే విధంగా కూడా ఆయన చెప్పడంతో అయితే నాగబాబు ఒక కొత్త విషయాన్ని అయితే బయటకు తీసుకెళ్ళాడు. మరి బాబాయ్ని చంపింది ఎవరు అనేది ఒకటి, అది అటు హోమ్ మినిస్టర్ దానికి సంబంధించి ఒకసారి ఒక మాట అనడము. అయితే దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఇంకా చర్చలు నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా 2019 కంటే ముందు ఒక కోడి కత్తితోని ఆయన పైన హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు. అప్పటికి ఆ నిందితుడిని కూడా పట్టుకున్నారు. కానీ ఆయన పైన కేసులు విధించినప్పటికీ కూడా ఆయనను ఎక్కువ శిక్షించలేకపోయారు. ఎందుకంటే అప్పుడు ఆయన బిజీగా ఉండే కాబట్టి శిక్షించలేకపోయారు. ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా, మరి శిక్షించండి, దానికి సంబంధించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేపిస్తాము, మీరు ఎవరు న్యాయం ఎవరు అమాయకులో తెలుస్తుంది అని నాగబాబు చెప్పడంతో ప్రజెంట్ ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.